హలో ఫ్రెండ్స్, చూడగానే మౌత్ వాటరింగ్గా అనిపించి తినేయాలనిపించి అస్సలు ఆగాలనిపించదు అలాంటి ఒక పికిల్, అదే నిమ్మకాయ పచ్చడి, లెమన్ పికిల్. అది కూడా స్వీట్గా, ఘాటుగా, ఇంకా పుల్ల పుల్లగా. ఏంటి ఏమైంది పాపం, ఏదో తేడా కొట్టేసిందే అనుకుంటున్నారా? లేదండి బాబు, నిజంగానే లెమన్ పికిల్ చూస్తే ఎవ్వరికైనా నోరు ఆగుతుందా? తినేయాలని మనసు లాగేదు. కాబట్టే పుల్ల పుల్లగా ఉండే లెమన్ని తీయగా కూడా చేసుకుందాం. పెరుగనంలో కాసింత నిమ్మకాయ బద్ద పెట్టుకొని తింటే ఉంటుంది, అద్దిరిపోతే. కంట్రోల్. సో లెట్స్ గో టు ద రెసిపీ. చూసారా, మీకు కూడా అనిపిస్తుంది కదా తినేయాలని? ఇంట్లో ఉందా లేదా భయపడక్కర్ని, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా? చాలా అయితే వాటితోనే ఈజీగా చేసేసుకుందాం రండి. సో దీనికోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. తర్వాత మెంతులు 3 టేబుల్ స్పూన్లు. సో ఈ ఆవపిండి అనేది పికిల్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది కనుక కరెక్ట్గా కుదిరితే టేస్ట్ అనేది అమోఘంగా వస్తుంది. వాసన, రుచి రెండిటికి కారణం ఇదే, కాబట్టి గుర్తుంచుకోండి. అన్నట్టు మీ ఇంట్లో పచ్చళ్ళు ఎవరు పెడతారు? అమ్మ, అమ్మమ్మ, ఎవరు? కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఏ రకమైన పచ్చడి ఇష్టమో కూడా మెన్షన్ చేయండి. సో అయిపోయింది, కాస్త చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ పట్టుకుందాం. వేడిగా మిక్సీ పట్టారనుకోండి, చెయ్యి కాలుతుంది, మిక్సీ పాడవుతుంది. మీకు నిమ్మకాయ ఊరగాయ అంటే ఎంత ఇష్టం? నాకు ఎంత ఇష్టమో తెలుసా? చెప్పలేను, అంత ఇష్టం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిగా. చూసారా, ఇలా మెత్తగా పొడిగా తయారైంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. నిమ్మకాయలు 20 తీసుకోండి. ఈ సీజన్లో అయితే మీకు చాలా చవకగానే దొరుకుతాయి. తీసుకొని బాగా ఉప్పు, నీళ్లు కడిగి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కట్ చేద్దాం. సో నిమ్మకాయ తీసుకొని కట్ చేయండి. నిమ్మకాయలని ఇలా బద్దలుగా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని 4గా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ తీసి ఒక జార్లో వేసుకోండి. సో కటింగ్ ఈజ్ డన్. సో మంచిగా ఉండే నిమ్మకాయల్ని సెలెక్ట్ చేసి వేసుకోండి. తోలు అనేది మందంగా లేకుండా ఉంటే టేస్ట్, నిమ్మకాయల్లో వచ్చే సారు బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం కట్ చేసిన నిమ్మకాయల్ని పిండుకొని అలాగే వేసేసుకోవాలి. మీరు ఇది ఎక్కడా చూసుండ్రు, ఎందుకనేది నేను చెప్తా. మనకి ఎంత ఊరితే అంత టేస్ట్ వస్తుంది ఊరగాయ. కాకపోతే ఆ ఊరడాన్ని మనం ఇన్స్టెంట్గా ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి నిమ్మ బద్దల్ని అలా స్క్వీజ్ చేసి అందులో వేసేయండి. సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేయలేదు, ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయట్లేదు. రసం మాత్రం పిండి మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అసలు నిమ్మకాయలు అలా పిండుతుంటే వచ్చే వాసనతోనే మనసు నిండిపోతుంది. సో ఐ లైక్ ద ఫ్లేవర్. విటమిన్ సి చాలా మంచిది కదా. సరేలే, నీకు నచ్చితే అందరికి నచ్చాలా అని అనుకోవద్దు. ఐ హోప్ చూసే వాళ్ళందరికీ నచ్చచ్చు కదా. సో అయిపోయిందా, అన్నీ ఇలా అరేంజ్ అయిపోయింది.
సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కాస్తంత ఉడికించుకోవాలి. కాస్త బాగా మెత్తబడే వరకు సాఫ్ట్గా ఉడికించుకోవాలి. సో తోలు బాగా ఉడకాలంటే టైం పడుతుంది. మూత పెట్టి మనం బాయిల్ చేసుకుందాం. సో చూద్దాం ఉడికిందా లేదా. మెత్తబడాలి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ ఉడికించుకుందాం ఇంకో 10 నిమిషాల పాటు. ఉప్పు వేసుకుందాం, ఒక హాఫ్ కప్పు. పచ్చళ్ళలో ఉప్పు మెయిన్ రోల్ కాబట్టి మర్చిపోకూడదు. కల్లుప్పు తీసుకుంటే చాలా మంచిది, మంచి టేస్ట్. సో హాఫ్ కప్ వేసిన తర్వాత మరో 20 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, గుజ్జంతా బయటికి తేలుతూ మంచిగా స్క్వీజ్ అయిపోయి ఆ తోలు మొత్తం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మనకు ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకొని వేడెక్కాక ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ 1 టేబుల్ స్పూను. తాళింపులో ఇంగువ పడితేనే ఆ గుమగుమ అనేది వస్తుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు. సో ఇంగువ మజాకనే వేరు అండ్ చాలా చాలా హెల్తీ, గుడ్ ఫర్ డైజెషన్ టూ. ఇప్పుడు ఉడకపెట్టిన నిమ్మకాయ సారం ఇందులో వేసేసుకోవాలి. వేసి కలుపుకోండి. ఆ తర్వాత కాసేపు మనం కలుపుకోవాలి. ఇప్పుడు అసలు సిసలైన ఇంగ్రీడియంట్, ఈ పులుపుకి తగిన కారం వేసుకోవాలిగా. ఇక్కడ కారం 1 కప్ కారం వేసుకోవాలి. చూసారా ఎర్ర కారం బాగుందా. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. సో పులుపుకి తగిన కారం. పచ్చడి అంటేనే పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఉంటేనే అద్దరిపోయే కాంబో. అయ్యి బాబోయ్, కలర్ చూస్తే మన సాగట్లేదు. సో ఆల్మోస్ట్ ఫినిష్డ్ అయిపోయింది. పసుపు 1 టేబుల్ స్పూన్. పసుపు లేకపోతే ఎలా, వేసుకోవాలి కదా. సో పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం అంతా కూడా మంచి థిక్నెస్ వచ్చేసింది. ఏదో మిస్ అయింది, ఏంటది చెప్పుకొని చూద్దాం. ఎస్, ఆవపొడి. ఆవపొడి మిస్ అయింది. మిస్ అవ్వలేదు, ఇప్పుడే వేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి, అది ఇప్పుడు కలుపుకోవాలి. సో పికిల్ టేస్ట్ అనేది ఇప్పుడే మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం అనుకున్నటువంటి లెమన్ పికిల్, ఇన్స్టెంట్ లెమన్ పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సగం తీసుకుంటున్నాను. ఎందుకు సగం, నేను ఖట్టా మీఠా కూడా చెప్పాను కదా, దానికోసం 1 కప్పు సపరేట్ చేసుకున్నాను, ఇంకో కప్పు అలాగే ఉంచాను. ఇప్పుడు ఖట్టా మీఠా లెమన్ పికిల్ కోసం హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేశాను. అంతే. ఆల్రెడీ కారము పులుపు ఉంది, మనం జస్ట్ స్వీట్ యాడ్ చేసుకోవాలి అంతే. పంచదార యాడ్ చేస్తే సరిపోతుంది. కోల్కతాలో ఇది బాగా ఫేమస్. దీన్ని అలాగే తినేయచ్చు, ఎందులో కలుపుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే చూసారు కదా, చక్కెర కలిసిన తర్వాత ఒక జామ్ లాగా తయారవుతుంది. ఇదిగో జామ్ లాగా తయారైన ఖట్టా మీఠా నింబు. సో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇది ఒక సాస్ లాగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఖట్టా మీఠా నింబు రెడీ. బాగుందా?
నేను చేశాను కదా, బాగానే ఉంటుంది. మీరు చేస్తే ఇంకా బాగుంటుంది. నిజమండి బాబు. ఎలా అనిపించింది ఖట్టా మీఠా నింబు? కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇన్స్టెంట్ లెమన్ పికిల్, ఇదిగో మై హార్ట్ ఫేవరెట్. ఈ అరోమా కోసం ఎకరాలు రాసి చేయొచ్చు అని అనిపిస్తుంది, కానీ ఇవ్వను. సో అద్భుతమైన టేస్ట్. అలా లిక్ చేస్తే ఆ టేస్ట్ ఉంది, ఇట్స్ అమేజింగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది? సో మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.